బీఆర్ఎస్ అధిష్టానం కవితపై నిఘా పెట్టిందా? పార్టీలో ధిక్కార స్వరం వినిపిస్తున్న వేళ కేసీఆర్ డైరెక్షన్ మేరకే అంతా జరుగుతుందా? ఎస్, కవిత విషయంలో పార్టీ సీనియర్లు, కేడర్ సహా ఎవ్వరూ స్పందించవద్దని హైకమాండ్ నుంచి ఆదేశాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఆమె పాల్గొని ఏ కార్యక్రమంలోనూ పాల్గొనవద్దని స్పష్టం చేసినట్లుగా సమాచారం. ఒక విధంగా ఆమెను పార్టీ బాయ్కట్ చేసిందానంటే అవునని అంటున్నారు పొలిటికల్ పండిట్స్. టీఆర్ఎస్ పార్టీలోనే ఉన్న కవిత ఇప్పుడు ఒంటరేనని పదే పదే గుర్తు చేస్తున్నారు. ఇటు కవిత నివాసంలోనూ, అలాగే ఆమె ఎక్కడికి వెళ్ళినా ఎవరైనా కలుస్తున్నారా అనేది కూడా పైనుంచి ఆరా తీస్తున్నట్లుగా సమాచారం. మొత్తానికి ఆమె గులాబీ నిఘా నీడలో ఉన్నారని ఇట్టే అర్థమైపోతోంది. కవిత ప్రతి కదలికను ఆమె చుట్టూ మోహరించిన కొందరితో పార్టీ పెద్దలు తెలుసుకుంటున్నట్లుగా సమాచారం. గత వారం అమెరికా పర్యటన నుంచి వస్తూనే ఏ బాంబు పీల్చారు మనందరికీ తెలిసిందే. కేసీఆర్ చుట్టూ దెయ్యాలున్నాయని సంచలన వ్యాఖ్యలు చేయడంతో గులాబీ దళం ఒక్కసారిగా పొంగుతేంది. ఈ క్రమంలో ఆమె సింగరేణి జాగృతి కమిటీ ఏర్పాటు చేయడం తలెత్తిన ఎన్నో అనుమానాలకు బలం చేకూర్చినట్లయింది. ఆ కమిటీ వేసిన మరుసటి రోజే పార్టీ అధిష్టానం సూచనల మేరకు 2 దూతలు వచ్చి ఆమెతో రాయబారం నేర్పారని ఓ టాక్ అయితే వినిపిస్తోంది. అయితే అది కాస్త ఫెయిల్ అయిందని కూడా సమాచారం. టీఆర్ఎస్ హైకమాండ్ రాయబారానికి పంపినా కూడా కవితలో ఎలాంటి మార్పు రాలేదు. ఆమె ప్రశ్నల్లో ఎలాంటి పదును తగ్గలేదు. ఆమె మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్ఠి సందర్భంగా మరోసారి బాంబు పేల్చారు. బీజేపీలో బీఆర్ఎస్ను విలీనం చేసే కుట్ర జరుగుతోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. మరొక వైపు కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ కుమార్ సహా అందరినీ పరోక్షంగా కడిగి పారేశారు. ఆమె చేసిన తాజా వ్యాఖ్యలు గులాబీ పార్టీని మరింత గడ్డుకాల పరిస్థితుల్లోకి నెట్టేశాయి. అలాగే కొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కాంగ్రెస్లో చేరి మంత్రి పదవి కోసం ప్రయత్నిస్తుందన్న వార్తల నేపథ్యంలో కవితపై పార్టీ అధిష్టానం పటిష్ట నిఘా పెట్టినట్లుగా తెలుస్తోంది. రాత్రి వేళల్లో కవిత ఇంటికి ఎవరెవరు వస్తున్నారు, ఎవరెవరు వెళ్తున్నారన్న విషయాలను ఆరా తీస్తుందని కూడా సమాచారం. పార్టీ కోసం, తెలంగాణ ఉద్యమం కోసం మొదటి నుంచి పనిచేసిన కొందరు సీనియర్లు, ఉద్యమకారులతో కవిత నేరుగా ఫోన్ చేసి మాట్లాడుతున్నట్లుగా ఇటు బీఆర్ఎస్ పార్టీ వర్గాలు చెబుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. బీఆర్ఎస్లో ఉండే కొందరు నేతలు ఆమెతో సమావేశమవుతుండగా మెజారిటీ నేతలు కవితతో భేటీ అయ్యేందుకు ఇష్టపడటం లేదని, పార్టీ ఆదేశాల మేరకు దూరంగా ఉంటున్నారని తెలుస్తోంది. ఇప్పటికే ఆమె చేపట్టే కార్యక్రమాల్లో పాల్గొనవద్దని ఆదేశాలు ఇచ్చిన బీఆర్ఎస్ అధిష్టానం కవిత జిల్లా పర్యటనలపైన నిఘా పెట్టిందట. శుక్రవారం ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆమె మంచిర్యాల వెళ్లారు. ఆమె పర్యటనను కేసీఆర్ సొంత మీడియా ప్రతినిధులు ఆశాంతం నిఘా పెట్టినట్లుగా జాగృతి నేతలే చెబుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కవిత వెంట ఎవరెవరు ఉన్నారనే విషయాన్ని ఎప్పటికప్పుడు హైదరాబాద్కు చేరవేశారని సమాచారం. మంచిర్యాల పర్యటనలో ఆమె కార్యక్రమానికి హాజరు కాకుండా గులాబీ నేతలు, కేడర్ కవితకు షాక్ ఇచ్చారట. టీజీబీకే అధ్యక్ష హోదాలో ఉన్న కవిత వెంట వందలాది కార్మికులు, నేతలు సైతం హాజరు కాలేదు. ఆమె పర్యటనను కన్నెత్తి కూడా చూడలేదు. ఆమె పర్యటనలో పాల్గొంటే ఎక్కడ తమ రాజకీయ భవిష్యత్తు దెబ్బతింటుందోనన్న అనుమానాలు అటు లీడర్లు, ఇటు కేడర్లు బలంగా ఉన్నాయనేది తెలుస్తోంది. కేసీఆర్ సొంత మీడియా కూడా కవితను పట్టించుకోవడం లేదట. ఆమె వ్యాఖ్యలు అన్ని ప్రధాన మీడియాల్లో మెయిన్ హెడ్డింగ్స్తో వస్తున్నాయి. కానీ బీఆర్ఎస్ అధికారిక పత్రిక నమస్తే తెలంగాణలో కనీసం పేరు కూడా వేయడం లేదన్న టాక్ అయితే వినిపిస్తోంది. కవితను పార్టీ నేతలకు, కేడర్కు, మీడియాకు దూరంగా పెట్టడంలో ఇటు బీఆర్ఎస్ నేతలు సఫలమయ్యారన్నది గులాబీ దళంలో గుసగుసలైతే వినిపిస్తున్నాయి. అయితే కవిత వ్యవహారంపై కేసీఆర్ గుర్రుగా ఉన్నారట. కవిత వ్యవహారం తెరపైకి వచ్చి వారం అవుతున్నా ఆయన నోరు విప్పకపోవడానికి కారణం ఆగ్రహమే అంటున్నారు. ఈ సమస్యకు కేసీఆర్ ఫుల్ స్టాప్ ఎప్పుడు పెడతారా అన్నది తమకు కూడా క్లారిటీ లేకపోవడంపై శ్రేణులు అయోమయంలో పడిపోయారని సమాచారం. ఈ నేపథ్యంలో కొన్ని గంటల క్రితం ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో హరీష్ రావుతో భేటీ అయిన కేసీఆర్ కవిత ఇష్యూపైనే ప్రధానంగా చర్చించినట్లుగా తెలిసింది. ఈ వ్యవహారాన్ని చక్కదిద్దే బాధ్యతను హరీష్ రావుకి అప్పగించేశారట కేసీఆర్. అయితే ఈ విషయంపై బీఆర్ఎస్ నుంచి పక్కా సమాచారం రావాల్సి ఉంది. ఒకవైపు పార్టీ అధినేత కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ ఎదుట హాజరు కావాల్సి ఉండటం, మరొక వైపు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం ఫార్ములా 1 వ్యవహారంలో ఏసీబీ ముందు హాజరు కావాల్సి ఉన్న నేపథ్యాన
కవిత వ్యవహారం ఊరు చుట్టుపై రోకలపుట్లా మారిందని, బీఆర్ఎస్లో జరుగుతున్న పరిణామాలు ఆ పార్టీ కేడర్ను నిస్తేజంలోకి నెట్టివేశాయని సోషల్ మీడియా వేదికగా జోరుగా వార్తలైతూ ఊపందుకున్నాయి. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.